చాలా జాగ్రత్తగా వాక్కులతో అండి ఎంత బాధ అంటే అంత బాధ పెట్టొచ్చండి. తెలిసినా మీకండి? కత్తి కంటే చాలా పదునైనదండి. కత్తితో పొడిచినా బ్రతకచ్చేమో కానీ, వాక్కులతో అనే మాటల్ని మాత్రం మనసుని మొత్తం కూడా ఇలా ముక్కలు ముక్కలు చేసేస్తుంది. కాబట్టి సమాజంలో ఎంత మీరు పెద్దవారయ్యారు అనంటే, అంత మీరు ఏం మాట్లాడుతున్నారు అని ప్రతి ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి మాట్లాడవలసిన అవసరం ఉన్నది. ఈరోజు ఎంతమంది వేరే వాళ్ళనే మాటలకి బాధపడుతున్నారు చెప్పండి. ఆ! ముఖ్యంగా ఆడబిడ్డలు ఎంత బాధపడుతున్నారసలు. ఆ! ఎందుకండి మనకి ఒకళ్ళని మాటలతో హింస పెట్టటం వల్ల వచ్చేదేంటి మనకి? మహా ఈరోజు చాలా పెద్ద ఫ్యాషన్ అయిపోయిందండి. మాటకు ముందొక బూతు, మాట మాట్లాడి, మాట తర్వాత ఒక బూతు. మేము ముంబైలో చూస్తాం గదండీ! ప్రతి మాట ముందు, వెనక బూతు రానిది అసలు అదొక